హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. చూడండి, ఇప్పుడు కట్ వర్క్ అసలు ఎలా చేసుకోవాలి, పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా మనం పైపింగ్ అనేది చేసాం. చూడండి కట్ వర్క్కి అసలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చాలా జాగ్రత్తగా వీడియో ఎండ దాకా చూడండి. చూసారు అంత ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. పైపింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసి కరెక్ట్గా వచ్చేటట్టు చేసుకోవాలి. చూడండి నేనైతే అలా తిప్పాను లోపలికి. అది ఎలా కట్ చేసుకోవాలి, పేపర్ సాఫ్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ప్రెసింగ్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఎండ దాకా చూడండి. చూసి ఒక్క లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఏ విధంగా కుట్టాలని. చూడండి, ఇప్పుడు మనకి కట్ వర్క్ ఏ విధంగా సింపుల్ ఈజీగా ఈ పేపర్ ప్రెసింగ్ ఇది ఏ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కట్ వర్క్, అలాగే పైపింగ్ కూడా చేయాలి. కట్ వర్క్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలామంది అయితే కట్ వర్క్ బ్లౌజ్ అని అడుగుతున్నారు. ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి చాలా జాగ్రత్తగా. మనమైతే పేపర్ ప్రెసింగ్ ఈ విధంగా తీసుకుందాం. ఇది తీసుకుందాం మ్యాక్సిమం. చూడండి 8 అంగుళాలు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బ్లౌజ్, మన కటింగ్ బ్లౌజ్ ఉంది కదా, ఇలా వేసుకోండి. ఇలా కింద కూడా మనకి ఎంత కావాలంటే అంత పట్టి పెట్టుకొని, పట్టి కోసం ఎక్స్ట్రా పెట్టుకొని 2 అంగుళాలకి అలా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. అలా పెట్టేసిన తర్వాత మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇలా గుండ్రంగా రౌండ్గా. లేదంటే కట్ చేసుకోవచ్చు మీరు. కరెక్ట్గా పెట్టి ఇలా కట్ చేసుకోండి. అది కరెక్ట్గా పెట్టి అయితే నేను కట్ చేశాను. ఇప్పుడు ఈ రౌండ్ షేపు మామూలుగా మ్యాక్సిమం మనకి ఎంత రావాలంటే ఇది 1 అంటే 3 పావులు 30 ఇలా షేప్ ఇచ్చేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసాం మనం. ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకున్నాను. ఓకేనా, ఇది సరిపోద్ది. పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ ఇలా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎంత కావాలంటే అంత ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా. చూసారా ఈ విధంగా మనం ఇలా పెట్టేసాం. చూసారా ఫ్రంట్ పార్ట్ మనం ఎంత ఉంటే అంత కరెక్ట్గా పెట్టి కట్ చేసేసాం. ఇలా తీసేద్దాం. ఇది కూడా సేమ్ అంతే, 30 అంగుళం. ఈ విధంగా షేప్ ఇచ్చేసాము. ఇది కూడా ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నది కట్ చేసుకునే ఇలాగా కొంచెం ఖర్చు పెట్టి కట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది తీసేద్దాం. అది ఇలా పెట్టేసుకుని తర్వాత నేను చెప్తాను. ఇది కట్ చేసేటప్పుడు రెండుగా ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రెసింగ్ చేద్దాం ముందుగా.
ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇలా కుట్టాలి. ఇది ఇలా కుట్టిన తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ఏది నేను జాయింట్ ఇచ్చేసి మీకు చూపిస్తాను. ఎంత ఉంటే అంతా ఇక్కడ కరెక్ట్గా పెట్టి షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చింది కదా, జాయింట్ ఇక్కడ మనం జాయింట్ ఇచ్చేసాం. చూడండి, ఇలా ఖర్చు అనేది ఇలా పగల కొట్టేయండి. ఇప్పుడు తర్వాత నెక్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. మీకు ఏ విధంగా అనేది మొత్తం కట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ పిన్ మిషన్ ఎంతో పిన్లు అనేది వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే అటు ఇటు జరగకూడదు. ఇక ఈ మూత ఉంది కదా, ఈ మూతను బట్టి అంటే మనం ఈ మార్కింగ్ చేసినప్పుడు ఈ పక్కకు వచ్చింది, ఇది మళ్ళీ ఇటు 30 అంగుళం పెట్టి ఖర్చు పెట్టి వేసేద్దాం. మార్కింగ్ అనేది చేసేద్దాం ముందుగా. ఈ విధంగా మనం 30 అంగుళం ఇచ్చి కట్ చేసాం. ఇది కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ మూత ఉంది కదా, డబ్బా మూత ఉంటే ఓడి తీసాను నేను. ఇక్కడ నుంచి చూడండి, ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోండి. పాయింట్ ఇలాగా, మళ్ళీ ఈ పాయింట్ కలవాలి ఇక్కడ. చూడండి, ఈ పాయింట్ దగ్గరికి ఈ పాయింట్ వచ్చి కలిసిపోవాలి. ఇలా చేశాను. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకున్నాను. అలా కరెక్ట్గా పెట్టి మార్కింగ్ చేశాను. ఈ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకుందాం. దీనికి పైపింగ్ చేయాలి. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కుట్టాలి బ్లౌజ్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. చూసారు కదా, మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం. నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఇది మనం ఏ విధంగా కుట్టాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వెళ్దాం పదండి. ఈ పిన్లు అయితే పీకేస్తున్నాను నేను. ఇక పిన్లతో పని లేదు మనకి. ఇక ఇచ్చేసేయాలి, మొత్తం కుట్టేయాలి. మీకు బ్లౌజ్ కూడా ఏ విధంగా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది అనమాట. ఇది లేదు మనకి కట్ వర్క్ ఒకటి కావాలంటే అది కూడా మీకు విడిగా వీడియో పెడతాను. తర్వాత నేను నెక్స్ట్ మొత్తం ఇక బ్లౌజ్కి స్టిచ్చింగు ఇది కుట్టింది మొత్తం ఎక్స్ప్లెయిన్ వీడియో పెడతాను. ఓకేనా? ఇప్పుడు వెళ్దాం. దీనికైతే హ్యాండ్స్ కూడా అడిగారు నన్ను, హ్యాండ్స్ కూడా ఒకసారి చూపించండి అని చెప్పి. హ్యాండ్స్ కూడా ఇంతే, ఏం లేదా. ఇదైతే ఇంకా హ్యాండ్స్ అయితే ఫ్రీగా ఈజీగా వేసుకోవచ్చు. ఇది కట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి. ఇది చూడండి, హ్యాండ్స్ మనకి కట్ వర్క్ వచ్చేసింది. దీనికోసం మనం ఏం చేయట్లేదు. దీనికి ఇది ఎలా ఉంటే అలా కుట్టేస్తాం మనం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫోల్డ్ చేసి నీట్గా చక్కగా కుట్టేసుకుంటే అలాగా సైడ్న. చూసారా, అలా కుట్టేసాము. కుట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది మార్చేస్తాను, పాదం మార్చేసాను. పైపింగ్ చేసుకున్నది ఉంటుంది కదా, పైపింగ్ కామన్ అని చెప్పి నేనైతే పైపింగ్ చూపించలేదు మీకు. పైపింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, పైపింగ్ చేసింది ఇప్పుడు రౌండ్గా చక్కగా చూడండి. అక్కడ మార్కింగ్ చేసుకోండి. మనకు కార్నర్లో కరెక్ట్గా మూల మీద మార్కింగ్ చేసుకోండి, కటింగ్ దగ్గర. లేదంటే మనకు ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు. అలా మార్కింగ్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో, ఎందుకంటే చాలా కొంచెం లేట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా నీట్గా మనకి పైపింగ్ చక్కగా పైపింగ్ దగ్గరగా అంచున పడేటట్టు కుట్టేసుకోండి. అంచున పడేలాగా కుట్టేసుకుంటేనే మనకి పైపింగ్ తిరిగేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూడండి, అలాగా కొంచెం లేట్ అయితే సమానంగా దగ్గరగా 2 కుట్లు వేసుకుంటాం, పాదం లేపి మళ్ళీ పెట్టుకుంటాం. 2 కుట్లు వేసుకుంటాం, పాదం లేపి 2 కుట్లు వేసుకుంటాం, లేపి మళ్ళీ పెట్టుకుంటాం. అలా చేసుకుంటూ ఉండాలి. కొంచెం లేట్ అయింది పైపింగ్ అనేది. పైపింగ్ లేకపోతే మాత్రం ఉట్టి కట్ వరకు అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అది కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పైపింగ్ చూశారు కదా, అలా వేసిన తర్వాత చక్కగా సమానంగా చూడండి మూల మీద అలా కట్ చేసుకోండి. కాటన్లాగా
అలా కట్ చేసుకోండి. చూడండి అలా కట్ చేసుకోండి. కరెక్ట్గా క్లాత్ ఏ కష్టం ఉండదు. అలా కట్ చేసుకోండి. కట్ చేయకపోతే మళ్ళీ మనకి ఖర్చులో పడి మళ్ళీ పై పక్క కనబడే అవకాశం ఉంటుంది. అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి సెంటర్ కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకోండి. మొత్తం సమానంగా అంటే మనం సమానంగా పెట్టి కుట్టాం కాబట్టి, కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది. ఏమాత్రం తేడా ఉండదు. ఇక మన జాయింట్ కూడా ఇచ్చేసాం కదా. చూడండి అలాగా సమానంగా మళ్ళీ నీట్గా మనకి ఎక్కడ దాకా కరెక్ట్గా వస్తుందా లేదా, మనకు షోల్డర్ జాయింట్కు అక్కడ మనం జాయింట్ ఇచ్చాం కదా, జాయింట్ కలుస్తుందా లేదని చూసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని వచ్చేలాగా చూసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు మనం అటా పైపింగ్ ఇచ్చాం, కుట్టాం. అలాగే ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టినప్పుడు కూడా దగ్గర చాలా జాగ్రత్తగా సులువుగా సమానంగా పెట్టుకొని థ్రెడ్ పైకి ఎక్కకుండా కుట్టు అనేది నీట్గా దగ్గరికి పడేటట్టు కుట్టేసుకోండి. సమానంగా వస్తుందా లేదా చూసుకోండి ముందుగానే. ఉక్సులు పట్టి కాజలు పట్టి అనేది చూడండి. అలా వేసిన తర్వాత మూల మీద మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టు అనేది థ్రెడ్ పైపింగ్ మీద ఎక్కకుండా కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత అలా కట్ చేసుకోండి. చక్కగా కట్ చేసుకుని అలాగా కాట్లు పెట్టేసుకోండి. దగ్గరగా కాట్లు పెట్టేసుకోండి. మొత్తం కాట్లు పెట్టేసుకోండి. దారం కట్టకుండా మనం కాట్లు అలా పెట్టేసుకుంటేనే రౌండ్గా షేప్ అనేది కరెక్ట్గా తిరిగిద్ది. చూసారు కదా. అలా కట్ చేసిన తర్వాత అలా తిప్పేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది అనమాట. చూడండి అలా తిప్పేసిన తర్వాత చూడండి. ఒకవేళ మీరు లేదు మీకు కొంచెం ఎక్కువ వచ్చింది వదిలిచ్చింది అనుకుంటే మళ్ళీ ఇంకొక డబుల్ కుట్టేసుకోండి. నేనైతే మీకు ఒక కుట్టేసి చూపించాను. మాకు కావాలంటే ఇంకోటి కుట్టేసుకోండి. ఇంకా కుట్టేసుకుంటే దగ్గరికి అంటే మీకు చూసి అలవాటు లేకపోతే చూసి కొద్దిగా ఎక్కువ వచ్చింది అనిపిస్తే మాత్రం డబుల్ కుట్టేసుకోండి. చూడండి అలా తిప్పేసిన తర్వాత మూల మీద కరెక్ట్గా తిరగదు. కొంచెం లాగి తిప్పండి. కొద్దిగా అటు ఇటుగా మనం ఇలా లాగితే వచ్చేసిద్ది. చూడండి ఎలా లాగుతుందో చూసారు కదా. అలా లాగేస్తే వచ్చేసిద్ది. చూడండి అలా లాగి కరెక్ట్గా సమానంగా పెట్టేసుకోండి. చూడండి అయిపోయింది. చాలా ఈజీగా అయితే మనకి కట్ వర్క్ అనేది కుట్టేసుకోవచ్చు. నేను చూపించాను కదా. ఇప్పుడు అలా చేసిన తర్వాత కావాలంటే చేతి పని చేసుకోండి, లేదంటే కుట్టేసుకుంటే కొంచెం బాగోదు. నేను కింద నడుము దగ్గర కూడా చేసాను. ఎందుకంటే నడుము దగ్గర ఇంతకు ముందు నేను వీడియో పెట్టేశాను అది. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కావాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఏ విధంగా కుట్టాలి, స్టిచ్చింగ్ చేయాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి చూసారు కదా అయిపోయింది బ్లౌజ్ అనేది. ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.